చల్లని మమకారం పంచి చక్కని జీవితం అందించి అన్నీ తానై నిలిచింది నాకు అమ్మను మరపించి. చల్లని మమకారం పంచి చక్కని జీవితం అందించి అన్నీ తానై నిలిచింది నాకు అమ్మను మరపించి. కనరాని భావాలైనా కంటికి చూపిస్తుంది, వినలేని రాగం ఎదకే వినిపిస్తూ ఉంటుంది, ఎనలేని ఆనందంతో ఎప్పుడు ఎదురొస్తుంది, తనదంటూ కానిది లేదని కలిసే పోతుంది. చల్లని మమకారం పంచి చక్కని జీవితం అందించి అన్నీ తానై నిలిచింది నాకు అమ్మను మరపించి. పువ్వులతోటి స్వాగతమంటోంది, చెలిమిని పెంచి కలిమిని పంచి బలమే ఇస్తోంది, సైగలతోనే చెంతకు వచ్చి సంగతి చెబుతోంది, సంతోషంగా ఉండాలంటూ సాయం చేస్తోంది, నా కలి తీరుస్తోంది, నాతోనే ఉంటుంది, నాతోనే పంతం పడితే నన్నే ఓడిస్తోంది, నేస్తం నా చుట్టం ఇక ఆమె అవుతుంది. చల్లని మమకారం పంచి చక్కని జీవితం అందించి అన్నీ తానై నిలిచింది నాకు అమ్మను మరపించి. వేదనలన్నీ తొలగించే చిరుగాలుల సహవాసం, నిద్దురలోనూ నను వీడని ఆ వెన్నెల దరహాసం, మళ్ళీ ఆమె నానేస్తంగా పుట్టే అవకాశం, ఇమ్మని దేవుని అర్థిస్తుంది రోజు నా హృదయం, చెమరించే కళ్ళను తుడిచే చెలిమే కావాలంటాను, నా తోడు నీడై ఎప్పుడు నన్ను నడిపిస్తుందంటాను, ప్రాణం నా ధ్యానం ఇక ఆమె అంటాను. చల్లని మమకారం పంచి చక్కని జీవితం అందించి అన్నీ తానై నిలిచింది నాకు అమ్మను మరపించి. కనరాని భావాలైనా కంటికి చూపిస్తోంది, వినలేని రాగం ఎదకే వినిపిస్తూ ఉంటుంది, ఎనలేని ఆనందంతో ఎప్పుడు ఎదురొస్తుంది, తనదంటూ కానిది లేదని కలిసే పోతుంది. చల్లని మమకారం పంచి చక్కని జీవితం అందించి అన్నీ తానై నిలిచింది నాకు అమ్మను మరపించి. సత్య తీసుకో. కావాలని ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నావు ఏంటి? హైదరాబాద్ వెళ్ళి బాగా సంపాదించాలనుకుంటున్నావా? లేదు సార్, మా అమ్మాయికి హైదరాబాద్ ఫ్యాషన్ టెక్నాలజీలో సీటు దొరికింది సార్. తన చదువు కోసమే అక్కడికి వెళ్తున్నాం. అది సరే, హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు సార్. మన డిపార్ట్మెంట్లో అరుణ్ కుమార్ అని నాకు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు. అతను ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే తను అడగండి, తప్పకుండా చేస్తాడు. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. మంచిది.
మీరు మిస్టర్ అరుణ్ కుమార్? నేనే సార్. గ్లాడ్ టు మీట్ యూ. లగేజీ మొత్తం నైటే వచ్చింది. ఎక్కడివక్కడే ఉన్నాయి. పర్వాలేదు, నేను సర్దుకుంటాను సార్. మీరు రెడీగా ఉండండి సార్. ఆఫీస్కి వెళ్ళేప్పుడు పికప్ చేసుకుంటాను. పిల్లలకు తెలిసిన ఆటోనే చెప్పాను, వచ్చేస్తాడు. ఉంటాను సార్. ఓకే సార్. వస్తానమ్మా. మేము ఇంట్లోకి కొత్తగా వచ్చామండి. ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఎక్కడ దొరుకుతుందండి? అసోసియేషన్ లో అడగండి. కొంచెం టీ తెచ్చి పెడతా సార్. నేను డ్యూటీలో ఉన్నాను సార్, బయటికి వెళ్ళకూడదు. నమస్తే సార్. ఏంటి సార్, ఈ ఊరు బాగుందా? బాగానే ఉంది, కానీ మా ఊర్లో లేదు. ఏదైనా హెల్ప్ అడిగితే మొహం మార్చుకుంటున్నారు. ఎవరి మొహంలోనూ నవ్వు కనపడటం లేదు. పోను పోను అలవాటు అవుతుంది సార్. తర్వాత మీ మొహంలోనూ నవ్వు చూడలేం. నాకు పర్వాలేదు, నా భయం అంతా నా పిల్లల గురించే. మన ముందు వాలిందే ఏ పువ్వైనా ఈ చోట పర్ఫ్యూమ్ ఇస్తుంది. తన తల నుండి పాదం వింతైన విప్లవం, మన తల రాతే మార్చి మెత్తని ఆయుధం. ఈ ప్రాజెక్ట్ కి తగిన ట్రెడిషనల్ ఫేస్ మోడల్ నాకు దొరకట్లేదు. ఐఎమ్ రెడీ విత్ ద డిజైన్, బట్ మోడల్ కన్ఫర్మ్ అయ్యి ఉంటే. నో 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 నో, అదంతా నాకు తెలీదు. ఫైండ్ సమ్ వన్, బట్ బీ ఆన్ టైం. మోడల్ని పట్టుకోవడం అంటే పశువులు పట్టుకున్నంత ఈజీ అనుకుంటున్నాడు. పద వెళ్దాం. ఏయ్, ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటుంది కదా? మన జూనియర్. ఏయ్ ఇట్రా. హాయ్, ఐఎమ్ శ్యామ్లా, యువర్ సీనియర్. నీ పేరు? నీ పేరేంటి? ఐఎమ్ సారీ. పూర్ణి. నైస్ నేమ్. లుక్, నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కి నువ్వే మోడల్వి. నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే? నువ్వు ఇలాగే దూరంగా ఉంటే అందరూ నీకు దూరం అవుతూ ఉంటారు. యూ షుడ్ లెర్న్ టు మేక్ ఫ్రెండ్స్. ఓకే? ఇదంతా నీకు తర్వాత అర్థమవుతుంది. ఫ్రైడే మార్నింగ్ ప్యాటర్న్ మేకింగ్ ల్యాబ్ కి నువ్వు వస్తున్నావు. మన ముందు వాలిందే ఏ పువ్వైనా ఈ చోట పర్ఫ్యూమ్ ఇస్తుంది. తన తల నుండి పాదం వింతైన విప్లవం, మన తలరాకే మార్చే మెత్తని ఆయుధం.
చోటే వెలిసిందే అది తాకి తాకి పువ్వై పాదం సాగిందే ఓ సీతాకోక చిలుక ఆ రెక్కలు విప్పిందే ఓ దేవతల మారి నింగే తాకిందే Purni, you can go. కమ్ రా వెళ్దాం. ఈ రోజు వినోద్ బర్త్డే, మనందరిని ఇన్వైట్ చేశాడు. హాయ్ వ్యూవర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయ్ ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్ల గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు